హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎన్పి గ్రీటింగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే బేసిక్ కార్ కాంపోనెంట్స్. సో బేసిక్ కార్ కాంపోనెంట్స్ ఏమేమంటే ఈ పిక్చర్లో మీరు చూసారు కదా, ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి, విండో ఫ్రేమ్స్ ఉన్నాయి, సీట్స్ ఉన్నాయి, విండ్షీల్డ్ వైపర్ ఉన్నది, స్టెల్లింగ్ వీల్ ఉన్నది, ఇక్కడ చూసారు కదా స్టీరింగ్ ఉన్నది, రేర్ వీల్స్, ఫ్రంట్ వీల్, బ్రేక్స్, ఇంజన్, బ్యాటరీ చూసారు కదా, ఇక్కడ రేడియేటర్, ఆల్టర్నేటర్ ఇక్కడ ఉంటుంది, ఆల్టర్నేటర్ ఇది రేడియేటర్, ట్రాన్స్మిషన్, బఫెలర్స్ అవన్నీ లోపల అరేంజ్ చేసి ఉంటాయి. సో ఇది బయట బాడీ, డిస్క్ బ్రేక్, ఇది ఆయిల్ ఫిల్టర్, ట్రంక్, టెయిల్ లైట్, స్పేర్ వీల్ పంచర్ గట్ అయినప్పుడు స్పేర్ వీల్ గట్ట యూజ్ చేస్తారు కదా. సో ఇవి బేసిక్ కాంపోనెంట్స్. మనం ఇప్పుడు చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. హియర్ యూ కెన్ సీ ద బేసిక్ కాంపోనెంట్స్. మీరు ఇక్కడ బేసిక్ కాంపోనెంట్స్ చూడవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇంజన్, సెకండ్ ఆల్టర్నేటర్, థర్డ్ రేడియేటర్, ఫోర్త్ సస్పెన్షన్, ఫిఫ్త్ ఇగ్నిషన్ సిస్టమ్, సిక్స్త్ చాసీ, సెవెంత్ మఫలర్ అండ్ బ్రేక్స్ 8. సో ఫస్ట్ ఇంజిన్ గురించి చూద్దాం. ఇంజిన్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంజిన్ అనేది పెద్ద మెటల్ బాక్స్లో ఉంటుంది అనమాట, డిజైన్ చేసి. ఇదే హార్ట్ యొక్క బాడీ అనమాట. హ్యూమన్ బాడీకి ఎలాగైతే గుండె అవసరమో అలాగే ఇంజిన్ కూడా కార్కి అంత ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్లాక్స్. ఇది మొత్తం ఒక బ్లాక్లా ఉంటుంది అనమాట, బ్లాక్ లాగా. దానికి హెడ్ ఉంటుంది, ఇది చూసారు కదా, ఇది హెడ్. ఇక్కడ చూసారు కదా క్యామ్ షాఫ్ట్, ఇది క్యామ్ షాఫ్ట్, ఇది పిస్టన్స్, ఇది ఫ్లై వీల్, ఇది ఇక్కడ చూసారు కదా, ఇక్కడ క్యామ్ షాఫ్ట్లో ఉన్నాయి, ఇక్కడ వాల్వ్స్ ఉన్నాయి, ఇక్కడ వాల్వ్స్. ఇది స్ట్రోక్స్ అవుతుంది అనమాట, ఇలా రొటేట్ అవుతుంది. సో బెల్ట్ డ్రైవ్ అనమాట ఇది చూసారు కదా, ఇదంతా బెల్ట్ డ్రైవ్. ఇవి గేర్స్, ఇంకా ఫ్లై వీల్ ఇక్కడ ఉన్నది చూసారు కదా, ఇది ఫ్లై వీల్. ఇక్కడ కనెక్టింగ్ రాడ్ ఉన్నది చూసారు కదా, కనెక్టింగ్ రాడ్ చూసారు, ఇది కనెక్టింగ్ రాడ్ అనమాట. సో క్రాంక్ షాఫ్ట్ ఇది అనమాట. క్రాంక్ షాఫ్ట్ మొత్తం ఇదంతా ఒకే బ్లాక్ లాగా ఉంటుంది, మొత్తం ఒకే ఎక్విప్మెంట్ ఇది. ఈ సంప్లోని మనం ఆయిల్ మొత్తం స్టోర్ చేసి ఉంచుతాం అనమాట, ఎవ్రీ ఇంజిన్ పార్ట్కి మనం ట్రాన్స్ఫర్ చేయడానికి. సో సంప్ అనమాట ఇది, ఆయిల్ ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఇది ఇంజిన్ యొక్క డయాగ్రాము. సో మీరు ప్రీవియస్ వీడియోలో మీరు ఇది తెలుసుకోపోయి ఉంటే ప్రీవియస్ వీడియోస్ మీరు వాచ్ చేస్తే మీకు దాంట్లో ఉంటుంది, ఇంజిన్ గురించి డిస్కస్ చేసాము. సో మనం నెక్స్ట్ కాంపోనెంట్ గురించి చూద్దాం. సో ఇది ఆల్టర్నేటర్ అనమాట. ఆల్టర్నేటర్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఆల్టర్నేటర్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ పవర్ ఫర్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఫర్ కార్. ఆల్టర్నేటర్ అనమాట ఎలక్ట్రికల్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దేనికంటే బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి. చూసారు కదా ఇక్కడ, ఇట్ చార్జెస్ ద బ్యాటరీ ఆఫ్ కార్ విచ్ ఇన్ టర్న్స్ ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ టు రన్ హెడ్ లైట్స్, బ్రేక్ లైట్స్ అండ్ ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్. చూసారు కదా, అది ఆల్టర్నేటివ్ యొక్క ఫంక్షన్ అనమాట. మొత్తం ఎలక్ట్రిసిటీ మొత్తం అనమాట, హెడ్ లైట్స్కి, బ్యాక్ లైట్స్కి, ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్స్ మొత్తం ఈ ఆల్టర్నేటర్ త్రూయే వర్క్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ కరెంట్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నిటికీ. సో ఇదొక కాంపోనెంట్. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే రేడియేటర్. సో రేడియేటర్ ఫంక్షన్ మీకు తెలుసు కదా, దీంట్లోని వాటర్ అనేది స్టోర్ చేస్తుంది. అది వాటర్ స్టోర్ చేసి ఇంజిన్కి కూల్ చేయడానికి రేడియేటర్ నుంచి వాటర్ని పంపిస్తుంది, తెలుసు కదా. ద కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ కార్ కాంపోనెంట్స్ ఆఫ్ కార్ క్యాన్ మేక్ ద ఇంజిన్ హాట్. ఈ కంటిన్యూస్ మూమెంట్ వల్ల ఏంటవుతుందంటే ఇంజిన్ అనేది హీట్ అవుతుంది. సో హీట్ అయినప్పుడు ఏంటంటే రేడియేటర్ వర్క్స్ టు కీప్ ఇంజిన్ అండ్ అదర్ కార్ కాంపోనెంట్స్ కూల్. సో కార్ కాంపోనెంట్స్ మొత్తం కూల్గా ఉంచడానికి ఈ రేడియేటర్లు అనేవి యూస్ చేస్తారు అనమాట. ఇది ఎక్కడ అరేంజ్ చేసి ఉంటుందంటే కార్ యొక్క ఫ్రంట్ పార్ట్లోనే, ఫ్రంట్కి అరేంజ్ చేసి ఉంటుంది అనమాట. వేర్ ఇట్ పంప్డ్ ద ఎయిర్ ఇన్ టు ద కార్ విచ్ అబ్సార్బ్స్ ఎక్సాస్ హీట్ ఫ్రమ్ కూలెంట్. సో దీని త్రూ మనం ఎయిర్ ఎంటర్ అవ్వగానే ఆ ఎయిర్ అనేది హీట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏంటంటే
కూల్ అవుతుంది అనమాట. అక్కడ లోపలికి వెళ్ళిన రేడియేటర్లో ఉన్న వాటర్ మొత్తం ఇంజిన్లోకి సర్క్యులేట్ అవుతుంది కదా. సో ఈ వీడియో కూడా మీకు నేను డిస్కస్ చేశాను ప్రీవియస్ వీడియోలో. సో మీరు అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీని త్రూ ఎయిర్ వెళ్ళగానే అది కూల్ అవుతుంది అనమాట, కూల్ చేస్తుంది ఆ లోపల ఉన్న వాటర్ని. ద అదర్ కాంపోనెంట్ దట్ వర్క్ విత్ రేడియేటర్ టు కీప్ కార్ కూలెంట్ అండ్ థర్మోస్టాట్, వాటర్ పంప్, హీటర్ అండ్ హోసెస్. థర్మోస్టాట్ నుంచి మనం వాటర్ని పంపిస్తాం అనమాట కూల్ చేయడానికి. ఎందుకంటే పంప్స్ నుంచి హీటర్, హోసెస్ అవన్నీ కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇదే అండి రేడియేటర్ గురించి. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే సస్పెన్షన్స్ ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద టైర్ అండ్ ద రోడ్. సో సస్పెన్షన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పక్కర్లేదు, మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. మీరు బైక్స్లోని కార్స్లోని, బస్సెస్లోని ప్రతి దాంట్లోని కూడా సస్పెన్షన్స్ యూజ్ చేస్తారు మీరు కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి. సో చూసారు కదా, ద రోడ్ విచ్ ప్రొవైడ్ స్టెబిలిటీ టు స్టీరింగ్ అండ్ అలౌస్ ద కార్. ఇది స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట స్టీరింగ్ అండ్ వీల్కి. టు రన్ ఇన్ కంఫర్ట్ కండిషన్లో వర్క్ చేయడానికి అనమాట ఈ సస్పెన్షన్స్ అనేది యూజ్ అవుతాయి. మీకు ఎక్కువ గతుకులు వచ్చేసినా సరే, ఇప్పుడు వితౌట్ సస్పెన్షన్, ఇప్పుడు సైకిల్ మీరు తొక్కుతున్నారు, డ్రైవ్ చేస్తున్నారు. సో సైకిల్కి సస్పెన్షన్స్ లేదు, మీకు ఎలా ఉంటుంది, ఒక గుమ్లో దిగ్గానే మొత్తం అంతా షేక్ అయిపోయినట్టు, మొత్తం ఇలా కదిలిపోయినట్టు అనిపిస్తుంది. సో అదే సస్పెన్షన్ యూజ్ చేస్తారంటే మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారు అనమాట. సో ఇది సస్పెన్షన్ యొక్క యూజ్, ఇది ఒక కాంపోనెంట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇగ్నిషన్ సిస్టమ్ అంటే ఇట్ మేడ్ ఆఫ్ స్పార్క్ ప్లగ్స్, డిస్ట్రిబ్యూటర్, ఇగ్నిషన్ వైర్స్ అండ్ కాయిల్. ఇప్పుడు మనకి ఇంజిన్ వర్క్ చేయాలంటే స్పార్క్ ప్లగ్ కావాలి. సో స్పార్క్ ప్లగ్ మన స్పార్క్ ఇవ్వకపోతే ఇంజిన్లోని పవర్ స్ట్రోక్ దగ్గర బ్లాస్టింగ్ అనేది జరగదు కదా. సో మనం ఇక్కడ ఏంటంటే ఇగ్నిషన్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం ఇగ్నిషన్ ఇవ్వడానికి. ఆ ఫ్యూల్ ఎయిర్ మిక్స్చర్ అనేది మనం బర్న్ చేయాలంటే మనం ఇగ్నిషన్ తప్పకుండా ఇవ్వాలి. దానికి ఏం చేస్తామంటే ఇది ఒక సెటప్ అనమాట, ఇగ్నిషన్ సిస్టమ్ సెటప్. ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఉన్నది చూసారు కదా, ఇక్కడ ఇగ్నిషన్ ఇస్తాం, ఎలక్ట్రిక్ ఆర్క్ అనమాట. ఇక్కడ మనకి బ్యాటరీ ఉన్నది, ఇగ్నిషన్ కాయిల్ ఉన్నది, కెపాసిటర్ ఉన్నది, కాంటాక్ట్ బ్రేకర్ ఉన్నది, డిస్ట్రిబ్యూటర్ అనమాట, అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనమాట. ప్రతి స్పార్క్ ప్లగ్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ అనేది యూజ్ చేస్తుంది. బ్యాటరీ అనేది స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. సో ఇదండి ఇగ్నిషన్, ఇదొక కాంపోనెంట్. దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలోని, ఇంకా వీడియోలోని. చాసీ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ కార్ విచ్ ప్రొవైడ్ ద బేసిక్ ఫ్రేమ్ వేర్ ఆల్ ద కార్ పార్ట్స్ ఆర్ స్క్రూడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఇది ఒక చాసీ అనమాట. ఈ చాసీ అనేది బాడీ కింద ఉంటుంది అనమాట, మొత్తం బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ కింద ఉంటుంది. ఇది ఒక ఫ్రేమ్ అనమాట. మొత్తం ఇంజిన్, ప్రతి ఎక్విప్మెంట్ కూడా దీని మీద బేస్ అయ్యి ఉంటుంది. చూసారు కదా, టైర్స్ కూడా దీనికే ఫిట్ చేసి ఉంటుంది. టైర్స్ ఇక్కడ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తారు, ఇంజిన్ ఫిక్స్ చేస్తారు, ఇక్కడే మొత్తం దీని మీద బాడీ ఫిక్స్ చేస్తారు. రేడియేటర్ ఎవ్రీథింగ్ అనమాట దీని మీద ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట. ఇదే మెయిన్ అనమాట బాడీకి. సో ఇది చాసీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మఫలర్ మీకు తెలుసు కదా, బైక్స్లోని కార్స్లోని బ్యాక్ ఎగ్జాస్ట్ అనమాట, ఇది చూసే ఉంటారు. ఇట్ హెల్ప్స్ టు రన్ ద కార్ ఇన్ సైలెంట్ మోడ్. ఇప్పుడు వితౌట్ మఫలర్ మనం యూజ్ చేసామంటే ఏంటంటే పెద్ద సౌండ్ వస్తుంది అనమాట, ఎగ్జాస్ట్ అవుతున్నప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది. సో మఫలర్ యూజ్ చేస్తే మనకి ఏంటంటే సైలెంట్గా వెళ్తుంది అనమాట, ఎక్కువ సౌండ్ రాకుండా. ఇట్ రెడ్యూస్ ద నాయిస్ ప్రొవైడెడ్ బై ద కార్ ఇంజిన్. చూసారు కదా, కార్ ఇంజిన్ నుంచి వచ్చిన నాయిస్ మొత్తాన్ని రెడ్యూస్ చేస్తుంది. దీని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియో చూద్దాం క్లియర్గా. ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఛాంబర్స్. దీని లోపల ఏంటంటే బోల్డ్ ఛాంబర్స్ లాగా ఉంటాయి అన్నమాట, ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ కంటైనర్ మేడ్ ఆఫ్ మెటల్. అవి ఎలాగంటే దీని లోపల నెంబర్ ఆఫ్ రూమ్స్ లాగా ఉంటాయి అనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఎలా అయితే రూమ్లు లాగా ఉంటాయి ఇలా రూమ్స్ లాగా ఉంటాయి దీని లోపల కూడా, కంటైనర్ లాగా. ఇది మొత్తం ఒక కంటైనర్, దీని లోపల రూమ్స్ లాగా ఉంటాయి. ఇటు నుంచి ఇలా వచ్చినప్పుడు ఎగ్జాస్ట్ అనేది లోపల నుంచి వెళ్ళినప్పుడు అనమాట, ఈ ఎగ్జాస్ట్ మొత్తం అది అనమాట అడ్డేస్తుంది అనమాట. ఎక్కువ స్పీడ్గా ఒకేసారి రాకుండానే ఇలాగ అడ్డుతుంది అనమాట. అడ్డి బయటకు వచ్చేసరికి దీని మొత్తం ప్రెజర్ అనమాట మ్యాక్సిమం తగ్గిపోయి సౌండ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది.
సో దీని గురించి మనం ఒక వీడియో చూద్దాం, డిస్కస్ చేద్దాం క్లియర్గా. సో ఇదొక కాంపోనెంట్. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే బ్రేక్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బ్రేక్స్ గురించి ప్రతి దాంట్లో యూజ్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం అందరికీ బ్రేక్స్ గురించి తెలుసు. ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇంక్లూడెడ్ డిస్క్ అండ్ డ్రమ్ బ్రేక్స్. మనకి బ్రేక్స్లో కూడా చాలా టైప్స్ బ్రేక్స్ ఉన్నాయి. ఏంటంటే డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి, ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి. ఇలా చాలా రకాల బ్రేక్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మనం మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే బైక్స్లోనే డ్రమ్ బ్రేక్స్ అండ్ డిస్క్ బ్రేక్స్ అనేది యూజ్ చేస్తుంటారు. చూసారు కదా, ఫ్రంట్ వీల్కి ఇప్పుడు ప్రతి బండికి ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ వీల్కి డిస్క్ బ్రేక్స్ అనేది వచ్చాయి. సో ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ డిస్క్ అండ్ డ్రమ్ బ్రేక్స్. మాస్టర్ సిలిండర్ ప్రొవైడ్ బూస్టర్ అండ్ యాంటీ లాక్ బ్రేక్. ఇక్కడ చూసారు కదా పెడల్ అన్నది, ఈ పెడల్ మీద మనం ప్రెస్ చేసిన వెంటనే మాస్టర్ సిలిండర్ అనేది దీంట్లో లోపల ఒక ఆయిల్ ఉంటుంది. సో ఇక్కడ ఆయిల్ ఉంటుంది అనమాట. ఆ ఆయిల్ అనేది లోపలికి ఎంటర్ అయ్యి దీన్ని ముందుకు పుష్ చేస్తుంది అనమాట. పుష్ చేసినప్పుడు ఏంటంటే అదేమన్నా గట్టిగా ప్రెస్ చేస్తుంది ఈ బ్రేక్ని ప్రెస్ చేసినంటే అది ఆగిపోద్ది అనమాట. ఇక్కడ చూసారు కదా డిస్క్ అనేది, ఇది డిస్క్ బ్రేక్. క్యాలిపర్ అంటే అదొక, ఇప్పుడు చూసారు కదా సైకిల్లోని రబ్బర్తో ఉంటుంది కదా అక్కడ బ్రేక్స్ దగ్గర, అలాంటిది అనమాట క్యాలిపర్ అనేది. సో ఇది రొటేషన్ అనమాట, ఇలా రొటేట్ అవుతుంటుంది. ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మనం పెడల్ అనేది ప్రెస్ చేసినంటే ఈ పిస్టన్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం దీని లోపలికి వెళ్తుంది, వెళ్ళేసి ఒకేసారి దీన్ని ప్రెస్ చేస్తుంది అనమాట. ప్రెస్ చేసేసరికి మొత్తం ఆగిపోద్ది. ఈ రొటేషన్ అనమాట స్లో అవుద్ది అనమాట. ఫ్రిక్షన్ బిట్వీన్ డిస్క్ అండ్ క్యాలిపర్కి ఎక్కువ వస్తుంది అనమాట. అప్పుడు అది స్లో అయ్యి అవుతుంది. అది బ్రేక్స్ అనమాట. ఇదో కాంపోనెంట్. సో ఇవి మెయిన్ కాంపోనెంట్స్ మనకి కార్లను యూస్ చేసినవి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BNP అండి, BNP గ్రీటింగ్స్. థ్యాంక్ యూ.